అంటే ఏందండి మీరు చెప్పేది? మీరు నా కోసం ఆఫీస్కి వెళ్లకుండా ఇన్నే ఉంటారా? జాబ్ మానేస్తారా? చూడు స్వప్న, నాకు నీకన్నా మన బిడ్డ కన్నా ముఖ్యమైనది ఏది లేదు. జాబే కదా, ఇది కాకపోతే ఇంకోటి. ఈయనేంది ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు? నా లేని కడుపు కోసం జాబ్ మానేస్తాడంట. ఒకవేళ నేను నిజంగా ప్రెగ్నెంట్ అయినా జాబ్ మానేయాల్సిన అవసరం ఏముంది? ఈయన పిచ్చి కాకపోతే. మీరు బానే ఉన్నారా? మీకేం కాలే కదా? ఎందుకు అట్లా అడుగుతున్నావు? నాకేమైంది? నేను బానే ఉన్నా కదా. మీరు బానే ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది? మీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు జాబ్ మానేయడమేంది? మీకు ఎంత కష్టపడితే వచ్చింది ఆ జాబు? ఆఫీస్లో కూడా మంచి పేరుంది మీకు. ఆఫీస్లో అందరికంటే ఎక్కువ ప్యాకేజ్ కూడా మీకే. బంగారం లాంటి జాబ్ని మానేస్తాను చెప్పడానికి నోరెట్లొచ్చింది మీకు? నీకు చెప్పినా కదా ముందరనే, నాకు మీకంటే ముఖ్యమైనది ఏం లేదు. నేను మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఏం తక్కువైంది? మీరు లేకపోతే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారా? మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, అన్నయ్య, వదిన అందరున్నారు. నన్ను చూసుకునికి ఇంతమంది ఉన్నారు. ఇంకా మీతో పనేముంది? జాబ్ మానేస్తాడంట. కొంచెం కూడా బుద్ధి లేకుంటే సరి. అదేంది అంత మాట అన్నావు? నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఎగిరి గంతేస్తారు. ఈ టైంలో భర్త పక్కన ఉండాలనుకుంటారు. నువ్వెంది ఇట్లా మాట్లాడుతున్నావు? ఇట్లా మాట్లాడాక ఇంకెట్లా మాట్లాడాలి? నాకిప్పుడు 2వ నెల. మీరు 2వ నెలకి ఇట్లా మాట్లాడితే మరి నాకు కోపం రాదా? ఇప్పుడు నాకేదో నెలలు నిండిపోయినట్టు మాట్లాడుతున్నారు. అది కాదు స్వప్న. నోరు ముయ్యండి. ఇంకా మీరేమీ మాట్లాడకుండా ఆఫీస్కి బయలుదేరండి. అది కూడా ఈరోజే. అంతే అంటావా? అంతే. అదీగాక ఆఫీస్ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు మీకి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సరే, నువ్వెక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. నువ్వు చెప్పినట్టు నేను ఆఫీస్కి పోతా. అమ్మయ్య సరే అన్నాడు. లేకపోతే నన్ను బాగా ఏంపుకొని తినేవాడు. ఈయనకొచ్చే అనుమానాలని కవర్ చేయలేక చావాలి. ఈయన ఇంత తొందరగా ఆఫీస్కి పోతే అంత బాగుంటది. సరే, మీరు బయలుదేరండి. నేను బయలుదేరతా గాని ఇప్పుడు కాదు. మరి ఇంకెప్పుడు? ఈ రోజు మొత్తం ఉండి రేపు పోతా. నాకే బావతో పనుంది కొంచెం. సరే, మీ ఇష్టం. ఇప్పుడన్నా వచ్చి టిఫిన్ చేయండి. బావ కూడా తొందరగా మారితే బాగుంటది. మా అమ్మయ్య బాగా టెన్షన్ పడుతున్నాడు. నేను ఒకసారి బావతో మాట్లాడాలి. పల్లవి విషయంలో కథ ఎంత దూరం వచ్చిందో కనుక్కోవాలి. ఏందే నువ్వు అప్పటి నుంచి తలకాయ తిప్పకుండా అక్కడనే చూస్తున్నావు? అసలు ఏముందాడా? ఆడా ఏం లేదు. నేను మీ ముద్దుల మేనకోడల కోసం చూస్తున్నా. ఇందాకే బాగా క్లాస్ పీకి నిద్ర లేపొచ్చిన. ఇంతసేపు అవుతుంది. స్నానం చేసి రెడీ అవ్వడానికి ఇంత టైమా? ఇంకా వస్తనే లేదు. ఇంట్లో యాడ పనులు అన్నీ ఉన్నాయి. ఇంత లేట్ చేస్తే అవన్నీ ఎవరు చేయాలి? నువ్వు ఉన్నావు కదా. ఏంది ఏమన్నారు? అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇంట్లో ఉన్న పనులన్నీ నేనే చేయాలా? మరి రోజు నువ్వే చేసేదానివి కదా. ఈ రోజు కూడా నువ్వే చేస్తే ఏమైతుంది? లేక లేక మన కొడుకు కోడలు ఇంటికొచ్చినారు. వచ్చిన మొదటి రోజే మన కోడలికి ఇన్ని పనులు చెప్పడం అవసరమా? మీకి కొంచెమన్నా బుర్రా బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా? ఏంది ఇంటి పని మొత్తం నేను చేయాలా? ఇంతవరకంటే ఏకాకిలాగా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. ఈ చాకిరీ చేయడం నాకు తప్పలేదు. నాకే చేత కాకపోయినా చేసేదాన్ని. ఇప్పుడు ఇంటికి కోడలు వచ్చింది కదా. అలాంటప్పుడు నేను కష్టపడి ఈ పనులని చేయడం ఎందుకు? లేక లేక ఇంటికి కొడుకు కోడలు వచ్చినారు. నాకు మాత్రం ఉండదా 4 రోజులు ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలని? మీరు భలే మాట్లాడతారే. ఆడ ఉండింది మీ చెల్లెలి కూతురు, మీ మేనకోడలనే. మీ కళ్ళ ముందర మీ మేనకోడలు పని చేస్తే మీకి చూడ్డానికి కష్టంగా ఉంటుందా ఏంది? అట్లేం లేదు. ఇంటికొచ్చిన మొదటి రోజే ఇబ్బంది పెట్టడం ఎందుకని అట్లా అన్నా. అయినా పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టినా చూడు. ఫస్ట్ నాకు బుద్ధి లేదు. ఏమన్నంటే ప్రతిదానికి నీ మేనకోడలు అంటావు. మరి అనక ఊకిర్చి పెడతా అనుకున్నావా? చూడు ఇంకా వస్తలేదు. ఏమైంది నానా? ఇంత పొద్దున్నే అమ్మనేమన్నావు? నేనేమన్నాను రా నాయనా? ఇప్పటి వరకు మీ అమ్మని నన్ను నానాక మాట్లాడింది. ఏమైందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఉంది కదా నీ పెళ్ళాము. పని కట్టుకొని మరీ నిద్ర లేపొచ్చిన. తొందరగా రెడీ అవ్వు, ఇంట్లో పనులున్నాయని చెప్పిన. ఆ పల్లవికి ఎంత పొగరు కాకుంటే ఇంతవరకు అయింది, ఇంకా రూముల నుంచి బయటకు వస్తలేదు. అమ్మో, అమ్మేంది పల్లవి మీద ఇంత ఫైర్ అవుతుంది? ఈరోజు పల్లవితో ఇంట్లో ఉన్న పనులన్నీ చేపియాలని ఫిక్స్ అయినట్టుంది. ఈ పల్లవికి చూస్తే వంట రాదు. నిన్నంటే ఎట్లో గట్లా కవర్ చేసినా, ఇంకా మళ్ళీ కవర్ చేయడం నా వల్ల కాదు. పల్లవికి వంట రాదు అని నిజం చెప్తే
వీళ్ళ ముందర నేను అడ్డంగా బుక్ అయితా. వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఏందమ్మా నువ్వు? ఇంత చిన్న విషయానికి అంత కోపం అవసరమా? పల్లవి రెడీ అవుతుంది. ఇంకొక 5 నిమిషాలుంటే వస్తుందిలే. చూస్తున్నా నీ పెళ్ళానికి బాగా సపోర్ట్ చేస్తున్నావు. ఇందాక కూడా నేను మీ రూమ్లోకి వచ్చినప్పుడు నీ పెళ్ళం నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అత్త అని కొంచెం కూడా గౌరవం లేదు. నాతో ఎంత కోపంగా మాట్లాడింది నువ్వే చూసినావు కదా. ఆయన గాని నువ్వు నీ పెళ్ళాన్ని ఒక్క మాట కూడా అనలేవు. నీ పెళ్ళం అన్నన్ని మాటలు మాట్లాడుతుంటే రేవులో తాటి చెట్టులాగా నిలబడి చూస్తున్నావు. అవును, మా అమ్మతో ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు అని ఒక్క మాట అంటే ఏమైతుంది? నువ్వు ప్రతి చిన్న విషయాన్ని ఇంత పెద్దగా తీసుకుంటే నేనేం చేయలేను. నీకి కోపం ఎక్కువే. రూమ్లోకి వచ్చి రాగానే ఆ పల్లవిని నోటుకొచ్చినట్టు మాట్లాడినావు. ఆ పల్లవికి కోపం ఎక్కువే. తిరిగి నిన్ను కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడింది. చెల్లుకు చెల్లు అయిపోయింది. మధ్యలో నేను జోక్యం చేసుకుంటే మీరిద్దరు కలిసి నా మీద పడతారు. ఏదో 4 రోజులు ప్రశాంతంగా ఉండిపోదామని అమెరికా నుంచి ఇండియాకి వచ్చినాము. మీరిద్దరూ అత్త కోడళ్ళు ఇట్లే చిన్నదానికి పెద్దదానికి పీకులాడుకుంటే మేము రేపే అమెరికాకు పోతాం. ఆ తర్వాత మీ ఇష్టం. అరే ఎందుకు లేరా అంత మాట? నేను పల్లవిని కావాలని అనలేను. రాను రాను నాకు కూడా ఏం పని శాత ఎత్తలేదు. కనీసం కోడలు ఇంటికి వచ్చినప్పుడన్నా నేను ప్రశాంతంగా కూర్చోవాలని నాకు మాత్రం ఉండదా? అందుకే పల్లవితో అట్లా మాట్లాడినా. నాకు అర్థమైందమ్మా. సరే, ఇప్పుడేంది? పల్లవి పని చేయాలి అంతే కదా? అంతే. పాపం, అమ్మ చెప్పే దానిలో కూడా అర్థం ఉంది. ఈ పల్లవికి వంట పని రాకపోతే ఏమి, ఇంటి పని చేయడం వచ్చు కదా. ఎట్లో గట్లా కన్విన్స్ చేసి అమ్మకి హెల్ప్ చేయడంలో పల్లవిని ఒప్పియాలి. కానీ అమ్మ, నాదో ఒక కండిషన్. ఏంది కండిషనా? ఏందది? పల్లవి ఇంటి పని మొత్తం చేస్తుంది, కానీ వంట మాత్రం నువ్వే చేయాలి. ఎందుకురా? పల్లవికి వంట చేయడం వచ్చు కదా. వచ్చు, కానీ అమ్మ, నేను లేక ఇండియాకి వచ్చిన. నాకి పల్లవి చేతి వంటలు తిని బోరొస్తుంది. కనీసం అమెరికాకి తిరిగి పోయేంత వరకన్నా నాకు నువ్వు చేసిన వంటలే తినాలనుంది. నా కొడుకుకి నేనంటే ఎంత ప్రేమనో, నేను చేసి పెట్టినేదే తినాలనుందంట. నువ్వు నోరు తెరిచి అడిగినావు, ఇంకా నేను కాదంటనా? నువ్వు చెప్పినట్టే చేస్తా. అమ్మయ్యా, అమ్మకి నాన్నకి ఎలాంటి డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేసిన. ఇంక మేము తిరిగి పోయే వరకు పల్లవికి వంట చేయమని మాత్రం చెప్పరు. ఇది చాలు. పల్లవికి ఇంటి పని చూసుకోమని చెప్పు. నువ్వు అడిగినావు కదా, వంట నేనే చేస్తా. పోయి నీకు ఇష్టమైన టిఫిన్ చేస్తా. సరే అమ్మా. అరే, మీ అమ్మని మేనేజ్ చేయడంలో నీ తర్వాతనే ఎవరైనా. ఈ రాకేష్ గాడు ఏంది నాకు ఫోన్ చేస్తున్నాడు? ఎప్పుడూ లేనిది ఫోన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏమైనా ముఖ్యమైన విషయం అయ్యి ఉంటుంది. హలో అంకుల్. చెప్పు బాబు. మీకొక విషయం చెప్పాలి. నా కొడుకు గురించేనా? అవునంకుల్. సరే చెప్పు బాబు. నిన్న కిరణ్ గాడు నన్ను కలవడానికి ఇంటికొచ్చినాడు. నాతో చాలాసేపు మాట్లాడినాడు. మీరు ఇంతకు ముందు నాతో చెప్పినట్టే నేను వాడికి నచ్చజెప్పనీక చాలా ట్రై చేసిన. మరేమంటున్నాడు? అస్సలు కన్విన్స్ అయితలేడు. పట్టిన పట్టి ఇడిచిపెడతలేడు. ఎప్పుడు పల్లవి పల్లవి పల్లవి. ఇది సాలదన్నట్టు ఎవ్వరికి అనుమానం రాకుండా పల్లవి దగ్గరికి పోయి కలిసి మాట్లాడొస్తాడంట. నన్ను కూడా తోడుగా రమ్మంటున్నాడు. మరి నువ్వేమన్నావు? నాకొచ్చిన కోపంలో వాణ్ణి చెడామాడ తిట్టి పంపించిన. నువ్వు కాకపోతే నాకింకెవరు లేరనుకున్నావా? వేరే వాళ్ళని తొలుకొని పోతా అన్నాడు. వాడికి కొంచెమన్నా సిగ్గుందే? ఒక పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి, అది కూడా అత్తారింట్లో ఉండంగా వీడు పోయి కలిసి మాట్లాడొస్తాడా? వాళ్ళకే గనుక అనుమానం వచ్చిందనుకో, వీడి కండ్ల కారం పోసి కాళ్ళు చేతులు ఇరగొట్టి పంపిస్తారు ఇంటికి. ఇప్పుడు మనం ఏం చెప్పినా కిరణ్ వినే పరిస్థితుల్లో లేడు. బాబు, నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేస్తావా? ఏందో చెప్పండి అంకుల్. తోడుగా నువ్వు కాకపోయినా వాడు వేరే వాళ్ళని తోలుకొని పోతాడు పల్లవి వాళ్ళ ఇంటికి. అవునంకుల్. పోయేదేదో నువ్వే పోవచ్చు కదా. నువ్వైతే ఆడ జరిగింది మొత్తం మాకు చెప్తావు. పల్లవి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటావు. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏమన్నా ఉపయోగపడవచ్చు. అందుకే చెప్తున్నా. మీరు చెప్పింది నాకు అర్థమైంది అంకుల్. కానీ వాడు ముందరనే నా మీద కోపంగా ఉన్నాడు. అదిగాక నేను ముఖం మీద రాను అని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ పోయి అడిగితే వాడికి నా మీద డౌట్ వస్తుందేమో. వచ్చినా పర్లేదు, నువ్వైతే ఒకసారి వాడితో కలిసి మాట్లాడు. సరే అంకుల్. ఈ కిరణ్ గాడు రోజు కడుపు కన్నమే తింటున్నాడా, లేక ఏమైనా గడ్డి తింటున్నాడా? నేను పెంచిన పెంపకమేంది, వీరు చేసే శాస్త్రలేంది? లేకపోతే ఒక పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి పోతాడా? ఎంత ప్రేమించిన అమ్మాయి అయితే మాత్రం ఆ హక్కు వాడికి ఎవరిచ్చినారు? చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు లేక నెత్తికెక్కి ఆట ఆడుతున్నాడు. పల్లవి,
ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? అయిపోయింది, వస్తున్నా. నువ్వు రెడీ అవ్వడం ఏందో గాని ఆడ మా అమ్మ ఒకటే కోప్పడుతుంది. ఏంది ఒకటే కోప్పడుతుందే? ఎందుకు? రెడీ అవ్వడానికి ఇంతసేపా అని. ఇంట్లో 7 పనులు అన్నీ ఉన్నాయి. నిన్ని తొందరగా రమ్మంటుంది. వచ్చి నేనేం చేయాలి? చెమ్మ చెక్క ఆడాలనా? అదేంది పల్లవి అట్లా అంటున్నావు? మరి ఇంకెట్లనాలి? నాకి రాని పనిని వచ్చి ఎట్ట చేయాలి? నేను మా అమ్మని మా నాన్నని ఎట్లో గట్లా మేనేజ్ చేస్తా అని చెప్పినావు. మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి నాకు చెప్తున్నావు ఈడ. అది కాదు పల్లవి, నేను మా అమ్మతో మాట్లాడనిక ట్రై చేసిన, కానీ ఎంత చెప్పినా వింటలేదు. కనీసం ఇంటి కోడలు వచ్చినప్పుడన్నా నేను ప్రశాంతంగా ఉండొద్దా అంటుంది. అమ్మ ఆ మాట అన్నాక ఇంక నేనేమంటా? మరి నువ్వేమనకుండా పల్లవి వచ్చి వంట చేస్తుందని చెప్పినావా? అట్లేం చెప్పలేను. పల్లవి ఇంటి పని చూసుకుంటది, నువ్వు వంట చెయ్యని చెప్పిన. మొదట్లో వంట చేయనికి కూడా ఒప్పుకోలేదు. నాకి నీ చేతి వంట తినాలనుంది అని సెంటిమెంట్ కొట్టేసరికి సరే చేస్తాను ఒప్పుకేయింది. అయితే ఇప్పుడేంది? అత్తయ్య వంట పని చేస్తే నేను ఇంటి పని చేయాలనా? అవును పల్లవి, నీకి ఎలాగో ఇంటి పని చేయనీకి వచ్చు కదా. రాని పని చేయడం కంటే వచ్చిన పని చేయడం బెటర్ కదా. అవును, బెటరే. పోయి నువ్వే చెయ్యి. ఏంది నేనా? నువ్వే మరి. లేకపోతే ప్రతిసారి నీ గోలేంది? నువ్వు బాగానే, మీ ఇంట్లో వాళ్ళు బాగానే, మధ్యలో పని చేసి నలిగిపోయేదాన్ని నేనా? నువ్వు చెప్పిన అబద్ధాలకి ప్రతిసారి నేను సఫర్ కావాలనా? ఏమనకుండా ఉన్నా అని ప్రతిసారి నెత్తికెక్కి ఆట ఆడుతున్నారు. ఈసారి మీ పప్పులేం ఉడకవు. అట్లంటే ఎట్లా పల్లవి? నువ్వు నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా. నీ బదులు పని నేను చేయనీక నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇంట్లో అమ్మ నాన్న ఏమనుకుంటారు? ఈ నాటకం మొత్తం వాళ్ళ కోసమే కదా. కానీ ఇబ్బంది పడేది ఎవరు? ఈ చాకరీ చేయడం నా వల్ల కాదు. ఇదొక్కసారి కొప్పుకో పల్లవి. ఎక్కువ రోజులేం కాదు. మళ్ళీ మనం తిరిగి పోతాం కదా అమెరికాకి. అంతవరకే కదా. మా అమ్మ కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఇట్లా చెప్పు. మీ నాన్న కోసమని ఒకసారి, మీ అమ్మ కోసమని ఒకసారి, చివరికి నీ కోసమని ఒకసారి. కానీ నా కోసం ఎవరు లేరీడా. అరే కిరణ్, టిఫిన్ చేసేది అయిపోయింది, తొందరగా రండి. ఆ అమ్మ వస్తున్నాం. పల్లవి, అమ్మ పిలుస్తుంది, రా పోదాం. ఈజీగా తప్పించుకున్నా అనుకుంటున్నాడేమో. నిన్ను మాత్రం విడిచిపెట్టాను. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ తక్కువైతుంది. ఈ వీడియోని కంప్లీట్ చేయనీక చాలా ట్రై చేసిన. నా హెడేక్ కారణంగా వీడియో అసలు కంప్లీట్ అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే, రేపు ట్యూస్డే నాకు హెవీ వర్క్ ఉంటుంది. మేబీ రేపు వీడియో రాకపోవచ్చు. మీరు డిసప్పాయింట్ కాకూడదని మీకు ముందు చెప్తున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియోకి హైప్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.